కమ్మగా నోరూరించే బటర్ చికెన్ రెసిపీని తయారు చేసుకుందామండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని 3 నుంచి 4 ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని కేజీ చికెన్ దాకా దీంట్లోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేదాకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ లోపల మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, గుప్పెడంత ఫ్రైడ్ ఆనియన్స్, 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ చికెన్ లోకి వేసుకుని టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. దీన్నంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలేదా ఉడికించేసేసుకొని గుప్పెడంత కరివేపాకు, గుప్పెడంత సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.